Watch full episodes on Jio Hotstar. తీసుకోండి. ఇది ఎలాంటి డ్రాయింగ్ బుక్ పెన్సిలో తెలుసా? ఇందులో మీరు ఏ డ్రాయింగ్ వేసినా ప్రాణాలతో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ క్యాంపుని బాగా ఎంజాయ్ చేయగలరు. థాంక్యూ మమ్మీ, థాంక్యూ. మేము ఎంజాయ్ చేయాలనుకోవడం లేదు, రుద్రని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం. నాకు తెలుసు, అందులోనే మీ సంతోషం ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఫ్లేమ్స్ వెంబడిస్తున్నాయి. నీతో డాన్స్ చేయాలనుకుంటుందేమో. అరే మమ్మల్ని వదిలిపెట్టు. ఎవరైతే నిన్ను మా దగ్గరకు పంపించారో వెళ్ళి బాలని ఇబ్బంది పెట్టు. జిబా ఇస్కా గో. మమ్మీ కాపాడండి, మమ్మీ కాపాడండి. రుద్ర, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టం చూడు. నేనేం చేశాను? ఫ్లేమ్స్ ఫస్ట్ మా వెంటే పడ్డాయి. నాకు బాగా తెలుసు, ఈ పని ఖచ్చితంగా మీ ఇద్దరే చేశారని. అరే, అసలు ఏం జరుగుతుంది? రుద్ర, రుద్ర! రుద్ర, రుద్ర! రుద్ర!
ఏమైంది ఏమైంది? మనం నది మధ్యలో ఉన్నాము. నదికి మధ్యలో ఎలా వచ్చాం? ఎవరిలా చేశారో అర్థం కావట్లేదు. చూడు, మనల్ని కట్టేశారు. డోంట్ వరీ, నేను ఏదో ఒకటి చేస్తాను. జిబాయిస్కా మ్యాజికల్ హ్యాండ్ క్రియేటో. మా కాళ్ళు లాగే ఎక్కడ తీసుకెళ్తున్నావు? మమ్మీ మమ్మీ కాపాడండి, మమ్మీ మమ్మీ కాపాడండి. క్రోకడైల్స్ వస్తున్నాయి, మనం త్వరగా వెళ్ళాలి. మమ్మీ మమ్మీ అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. మమ్మీ మమ్మీ కాపాడండి, కాపాడండి. రుద్ర, ఈసారి ఎందుకని మమ్మల్ని ఇలాగ కష్టపెడుతున్నా చెప్పు. ఇదేదో బాగుంది. చేసిందంతా చేసి మమ్మల్ని అంటారా? ఇదంతా మీ పని అయి ఉంటుంది. నా బెడ్ ని నీటిలో తోసింది మీరే కదా? అవునవును, వాళ్ళే వేశారు. ఇదే ఆట. చూడండి, క్యాంప్లో ఆటలన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి ఆటలు అస్సలు లేవు. ఒకరి ప్రాణాలకు ప్రమాదం వచ్చేటట్టు. క్యాంప్లో చిన్న చిన్న ఆటలన్నీ ఓకేనే, లేకపోతే క్యాంపింగ్ ఏం బాగుంటుంది. కానీ వాట్ ఈస్ ఆల్ దిస్? జెనీ, జాడీ, ఇది మీరు చేసిన పనేనా? ఒకవేళ మీరు గాని ఈ పని చేస్తుంటే మీరు ముందు వాళ్ళకి సారీ చెప్పండి. లేదు లేదు మమ్మీ, రుద్ర బిడ్డని నీళ్ళలో వేసింది మేము కాదు. మేము రుద్ర బిడ్డని టెంటులోంచి బయటికి తీసుకొచ్చాం అంతే, తెలుసా? ఒకవేళ స్లోప్ లోంచి కింద పడిపోయిందో ఏమో తెలీదు. ఇలాంటి ఆటలు ఎవ్వరూ ఆడుకోకూడదు. తనకి సారీ చెప్పండి. సారీ రుద్ర. వెళ్ళండి పిల్లలా, అందరూ వాళ్ళ వాళ్ళ టెంట్కి వెళ్ళండి. నాకేమనిపిస్తుందంటే ఇదంతా జెనీ, జోడీ ఇంకా వాళ్ళ అమ్మే కలిపి చేశారని. వాళ్ళు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టి ఏం తెలియనట్టు నటిస్తున్నారు. మరేం పర్లేదు, మన ఇకపై అలర్ట్ గా ఉందాం. అరే, ఏంటి శబ్దం వినిపిస్తోంది?
రుద్ర, మనం ఈ పిల్లలకి ఆహారం అవ్వకూడదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. డోంట్ వరీ, జిబాయిస్కా ఏ కన్వర్టో. 1 2 3 and 3 more. 3 పిల్లలే ఉన్నాయి. మరి ఈ 3 గుడ్లు ఎలా వచ్చాయి? అయితే నీ గుడ్డు మీద కూర్చోలేదా ఏంటి? అరే మీరు ఆగండి, ఇంకా మీకు 3 తమ్ముళ్ళు రాబోతున్నారు. అరే మనం బాగా ఇరుక్కున్నాం. అరే పిల్లలు బయటకు వచ్చేసారు, కానీ ఏంటి ఈ విధంగా ఉన్నారు? ఇదేదో కొత్త రకంగా అనిపిస్తోంది. అరే అరే పడిపోతారేమో, ఇంకా మీకు రెక్కలు మొలవలేదు. పుట్టంగానే ఎగిరిపోయారు. అలా చూడండి, మీ అన్న చెల్లెల్ని వాళ్ళు పుట్టంగానే ఎగిరిపోయారు. కానీ మీకు 1 వారం నుంచి భోజనం పెడుతున్నాను, కానీ మీరు మీ చోటు నుంచి అస్సలు కదలలేకపోతున్నారు. నోరు మూయండి. వాళ్ళు ఎలా ఎగిరిపోయారో చూసారా? వాళ్ళు అన్ని సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు. ఇటు ఇవ్వండి, పెన్ను పేపర్ నాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు రుద్రాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి కొండ ఎక్కండి. అరే ఇదేంటిది కొత్తగా? పరిగెత్తండి. ఇది అద్భుతంగా ఉండిపోతోంది. ఇంతసేపు చాలా ధైర్యవంతులుగా తిరిగారు కదా. అరే ఇది ఎగురుతోంది కూడా. ఈ ఎగురు లైన్ అసలు ఎలా వచ్చింది? అరే నా పిల్లల్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. Zibaiska, saku pustu! ఎవరైనా కాపాడండి. మైరా, డైరెక్ట్ గా నన్ను సింహం నోట్లోకి పంపించేస్తున్నావా? థ్యాంక్ యూ సింహం అన్నయ్య, థ్యాంక్ యూ.
Zibaiska, net Crieto! వెళ్ళి చూద్దాం. ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది. నేను పంపించింది రుద్ర వెనకాలి, వీళ్ళ వెనకాల కాదు. గో బ్యాక్. వెళ్ళండి. ఇక్కడ కూడా ఇంకోటి, మనం వెనక్కి వెళ్ళిపోదాం. మైరా, ఇక అంతే. ఈ రోజు మనం తప్పించుకునే ఛాన్స్ అస్సలు లేదు. మనం ఇరుక్కున్నాం బాగా. ఎందుకు కంగారు పడతా? రుద్ర ఉన్నాడు కదా. Zibaiska, boom, check, boom. లేదు, లేదు. మమ్మీ కాపాడండి. ఇటువంటి భయంకరమైన మ్యాజిక్ నువ్వెప్పుడు చేయకు. రుద్ర కథని ముగిద్దాం అనుకున్న లోపే మన కథ ముగిసిపోతుంది అనుకుంటా. అవును, నాకేమనిపిస్తోందంటే ఈ ఐడియాని డ్రాప్ చేయాలి. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరో మీతోని కావాలని ఖచ్చితంగా గలాటా చేస్తున్నారు. అది ఎవరో నేను వెంటనే ఇప్పుడు కనిపెట్టి తీరాలి. ఇది ఎవరు చేశారో వెంటనే నేను గెస్ చేయలేను. మిస్ సెక్యూరిటీ, నాకు నమ్మకం ఉంది. మళ్ళీ ఇలాంటి సమస్యలు రావు. ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో బాగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇలా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా శిక్ష పడుతుందని. రండి, ఇప్పుడు మనమందరం వెళ్ళి మన క్యాంపైన్ ని ఎంజాయ్ చేద్దాం. ఐ కెన్ అష్యూర్ యూ, ఇకపై ఇలా జరగదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.